సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్, తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సమ్మేళనంలో భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఘనంగా పెట్టారో, ఏ లక్ష్యం కోసమైతే, ఏ వర్గాల కోసమైతే, ఏ స్వేచ్ఛ కోసమైతే, భవిష్యత్ తరాలకు ఏం ఫలాలు అందించాలని అనుకొని ముందుకు సాగినారో వారి త్యాగాల పునాదుల మీదనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం, చరిత్రలో నిలిచిపోయేటటువంటి నిజం. కొంతమంది మేము తెచ్చినామని చెప్పినా, కొంతమంది మేము ఇచ్చినామని చెప్పినా, ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం అమరుల త్యాగాల మీద, ఉద్యమ పునాదుల మీద, లక్షలాది మంది ప్రజల, మరీ ముఖ్యంగా సప్పండ వర్గాలు కదిలి నడిచినప్పుడు అణగారిన గొంతుకలుగా, అణగారు ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళ త్యాగాల మీదనే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇవాళ ఇక్కడ నిలబడి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నా పాత్రికేయ మిత్రులారా, నేను నా మొదట జర్నలిజంతో స్టార్ట్ చేశాను నా వృత్తి. ఈనాడు అంతకంటే ముందు ఉదయం, ఇలా జర్నలిజంతోనే ప్రారంభమైంది వరంగల్లో నా వృత్తి. ఒక వార్త రాశాను భూమి సమస్య మీద, అంటే పేదల భూమి సమస్య మీద. ఒక 100 కోట్ల, ఆనాడే 100 కోట్ల విలువ చేసే భూమి వార్త ఉదయంలో రాసిన తర్వాత నా మీద దాడి చేయడం, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన, ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. అయితే విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏదైనా పేదవాడు, ఇక్కడ దాదాపు ఏ కులమైనా ఏ మతమైనా అంత పేదలుగా ఉన్న వాళ్ళే ఇక్కడ. సో ఒక పేదవాడు తన గొంతుకను వినిపిస్తే, తన ప్రజల పక్షాన నిలబడితే, ఆ పేద ప్రజలు ఆయన వెనుక నిలబడతలేరు. ఆ పేద ప్రజలు ఆయన వెనుక నిలబడతలేరు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఇవాళ నేను ప్రొఫెసర్ 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన, మళ్ళా వచ్చి జర్నలిస్ట్గానే మారిన. D6 అనే ఒక పత్రిక, అంటే ఛానల్, డిజిటల్ ఛానల్ పెట్టుకొని మళ్ళీ జర్నలిస్ట్గా ఉన్నా. ఇప్పుడు డీజాక్ ఒకటి ఏర్పాటు చేసి, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ అని. ఎందుకు? మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడడానికే. నేనేదో డబ్బులు సంపాదించడానికి కాదు, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రజల పక్షాన మాట్లాడడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్ నాయక్ అనే పత్రిక ఆయన మొట్టమొదటిగా ప్రారంభించాడు 150 ఏళ్ల క్రితం. మూక్ నాయక్, ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.